श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 31వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. కీర్తిశేషులు తాత్య సాహెబ్ నోల్కర్కి షిరిడీలో సాయిబాబా చరణాల్లో ఎలాంటి ఉత్తమ స్థితిలో మరణం వచ్చిందో దాని గురించిన వర్ణన 119వ ఓవిలో వచ్చింది. అంతేగాక అతని మనుమడు శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ నోల్కర్ దగ్గర నుంచి నాకు ప్రయోజనకరమైన సమాచారం లభించింది. అది అతని మాటల్లోనే ఈ క్రింది ఇచ్చారు. మా తాతయ్య షిరిడీకి 1911వ సంవత్సరంలో తన 50వ ఏట వెళ్ళాడు. తరువాత మా నాయనమ్మ కోరిక మీదట మా నాన్న ఓ లాకెట్ చేయించాడు. దానికి ఒకవైపు సాయిబాబా, రెండో వైపు మా తాతయ్య ఫోటో ఉండేది. దాన్ని ఆమె పూజలో పెట్టుకోవాల్సింది. ఆ లాకెట్ని షిరిడీకి పంపించి దాన్ని బాబా చేతుల మీదుగా తిరిగి పొందాలని ఆమె ఉద్దేశం. ఆ పోస్టు పార్సెల్ షిరిడీకి రాగానే ఏం జరిగిందో అది కీర్తిశేషులు మాధవరావు దేశపాండే మా నాన్నకి ఉత్తరం ద్వారా తెలిపారు.
ఆ ఉత్తరానికి నకలు. మాధవరావు దేశపాండే షిర్డీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతని మరాఠీ భాషా పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అదిగాక ఆ రోజుల్లో గ్రామీణ మరాఠీ కొంచెం వేరుగా ఉండేది. కనుక ఈ ఉత్తరాన్ని ప్రస్తుతం మరాఠీతో పరిశుద్ధం చేసి చదువుల సౌలభ్యం కోసం గ్రంథిస్తున్నాను. షిర్డీ, తారీఖు 20/11/1912. సాష్టాంగ నమస్కారాలతో చేసే విజ్ఞాపన. నిన్నటి రోజున అంటే 19వ తారీఖు గురువారం నాడు మహారాజుకి హారతి ఇచ్చే సమయంలో మహారాజుకి పోస్ట్ మ్యాన్ నీ దగ్గర నుంచి వచ్చిన లాకెట్ పార్సల్ ఇచ్చాడు. మహారాజు దాన్ని చేతితో తీసుకుని పార్సల్ డబ్బాని తమ ముఖం చుట్టూ తిప్పుకొని ఆ డబ్బాని ముద్దు పెట్టుకున్నారు. తర్వాత నాతో ఇలా అన్నారు, దీని లోపల 2 వ్యక్తులు ఉన్నారు. మహారాజు అలాగే అనసాగారు. తర్వాత మహారాజు దాన్ని నాకు ఇచ్చారు. తెరిచి లోపల చూస్తే ఫోటో, లాకెట్, వదిన గారి ఉత్తరం ఉంది. దాన్ని మహారాజుకు చదివి వినిపించాను. ఫోటో ఆయన చేతిలో 15-20 నిమిషాలు ఉంది. హారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి ఆయన ఇలా అన్నారు, ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్లాడు అన్న అక్షరాలను మహారాజు ఉచ్చరించారు. వాటినే నీకు వ్రాసి పంపుతున్నాను. లాకెట్ను నాకిచ్చి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నారు. అమ్మగారికి నా నమస్కారాలు తెలియచేయి. ఇంతే సంగతులు. సాయిదాసు, మాధవరావు దేశపాండే. పై ఉత్తరం ద్వారా కీర్తిశేషులు తాత్యాసాహెబ్ నోల్కర్ మీద బాబాకి ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుస్తోంది. బాబా లాకెట్లో 2 వ్యక్తులున్నారు అని తాత్యాసాహెబ్ని తమతో సమానమంటూ అతని ఆధ్యాత్మిక విశిష్టతను దర్శింపజేశారు. దానితో పాటు తరువాత తాత్యాసాహెబ్ ఫోటో చూస్తూ బాబా ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్లాడు అని చెప్పారు. దానిపై తాత్యాసాహెబ్ ఆత్మ అతని దేహత్యాగానికి ముందే బాబాతో ఐక్యరూపాన్ని పొందిందని తెలుస్తోంది. సరే, చివరిలో భజన తత్పరుడై తన దేహాన్ని విసర్జించిన తాత్యాసాహెబ్ నోల్కర్ ధన్యుడు. 32వ అధ్యాయం గురు మహిమా వర్ణనం. ఈశ్వర ప్రాప్తి మార్గంలో గురు మహిమా వర్ణన. గత అధ్యాయంలో సాయిబాబా చరణాల వద్ద సన్యాసి విజయానంద్ నిర్వాణమయ్యాడు. బాళకరామ్ మాన్కర్ ఆత్మానందంలో లీనమైనాడు. అలాగే తాత్యాసాహెబ్ నోల్కర్, బాబాకి ఎంతో భక్తుడైన మేఘుడు, వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాలను అర్పించారు. వీరికన్నా కూడా పులి లాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు. ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన శ్రోతలకు ఎంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఒకసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకు అనుకోకుండా గురు దర్శనమైంది. గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరుడైన నేను ఎంతని వర్ణించను. ఈ కథ విన్నవారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తిని ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఓ స్త్రీ మనసులో బాబాను దర్శించుకోవాలి, అక్కడే కఠిన ఉపవాసం చేసి దీక్షతో అక్కడ 2-3 రోజులు ఉండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకు యోగ్యమైన అవకాశం ఇచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరించే ఉత్తమ రుచి గల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించడమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సార్థకం చేసుకోవడమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలుంటాయన్న విషయాన్ని ఆమెను ఎప్పటికీ మరువనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబింపజేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శాశ్వత వస్తువుని ప్రాప్తింపజేసుకోవడానికి దృఢంగా అభ్యసించాలని, కఠినమైన సాహసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన నవ శిరీష కథా సుమమాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్పన్నం చేస్తుంది. వారి దుఃఖం దూర తీరాలకు పారిపోతుంది. ఇక్కడి నుంచి కథామృత సారం మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలను పెనవేసుకున్న కోరికలు తీరిపోతాయి. వక్త శ్రోతలు మన జీవన బృందావనాలకు అమరత్వాన్ని సంతరించి పెట్టే స్వానంద హరిలో తేలిపోతారు. కథ వినేవారి జీవితం సార్థకమవుతుంది. ఈ భక్తిరసపూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో వ్రాయిస్తున్నారు. నిరుపేదను మూర్ఖుడిని అయిన నేను దీన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగునా ఆనందం పరవళ్లు తొక్కుతుంది. గంగానది దర్శనంతో పాపం, చంద్ర దర్శనంతో తాపం నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను, దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతలారా, తమ గురు దర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలు వినేందుకు మనసును తయారుగా ఉంచుకోండి. వేదాంగాలను అభ్యసించి శృతి శాస్త్రాలను అంటే
వేదాలచే నిర్దేశింపబడిన నియమాలను పదే పదే చదివినా గురుకృప లేకుండా జ్ఞాన ప్రాప్తి కాదు. అప్పుడు ఇక ఇతర ప్రయత్నాలన్నీ వ్యర్థం కాక ఏమవుతాయి? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. అసలే అదృశ్యంగా ఉండి తర్వాత స్థితము లేదా వ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారం అనే వృక్షము జనన మరణాలనే దుఃఖంతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకి కనపడేలా ఉత్తన్నం కాబడి నశించిపోయేదాన్ని పడగొట్టేయచ్చు, నాశనము చేయవచ్చు. కనుకే దాన్ని వృక్షం అంటారు. ఈ అవ్యక్త సంసారము తర్వాత స్థావర అంటే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే రూపాన్ని ధరించడం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నశరీరమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖలు విస్తారంగా మన ఊహకందనంతగా ఉంటుంది. క్షణక్షణానికి ఆ శాఖలు సుదూరంగా భిన్న దిశలకు వెళ్ళి వ్యాపిస్తాయి. అవి నిరంతరము దూరం నుంచే మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్ళేసరికి దాని దేహం అంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలము లేదా గంధర్వ నగరంలాగా అత్యంత లాలస అనే నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షము బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞానజనిత కోరికలతో ఉత్పన్నమైన కర్మల నుంచి పుట్టింది. అవ్యక్త రూప బీజం నుంచి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వ రహితంగా ఉండి కూడా ప్రతి ఒక్క క్షణము వేర్వేరు స్వభావాలతో కనిపిస్తుంది. మూలంలోనే అనార్థాన్ని ఉత్పన్నం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈశన తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన ధాన్య పుత్ర పత్ని పరివారంతో వ్యాపిస్తుంది. దేహబుద్ధి వల్లనే వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఉంటుంది. వారికి ఆధారభూతం కావటానికి అది అక్కడ నిలబడి ఉంది. స్త్రీ పురుషులు లింగభేదాల కల అసంఖ్యాక ప్రాణులు దాని కొమ్మలు. అది కర్మ వాసన ఇత్యాది ఊడలతో ఉంటుంది. అలా ఆ వృక్షము అపారంగా విస్తరించి ఉంది. శృతి స్మృతి ఇత్యాది రూపాలతో ఆకులతో నిండిపోయి శబ్ద స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్తమమైన వినూత్న కోమల చిగుళ్ళతో అది మెలమెలా మెరుస్తుంది. యజ్ఞము దానము ఇత్యాది క్రియ రూపాలతో అది విరగబడుతుంది. సుఖదుఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీని ఫలాలకు అంతు లేదు. ఆ సంసార వృక్షము అందరూ జీవించి ఉండటానికి ఒక సాధనము. భువః పృథ్వీ అంతరిక్ష ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుంచి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన గాన వాద్యగోష్ఠితోనూ ఒక్కోసారి నవ్వుతూ ఏడుస్తూ ఆడుతూ సనాతన కాలంలోని అశబ్దం సదా అధోవదనంతో తలవాల్చి ఉంటే దుఃఖంతో భిన్నంగా ఉంటుంది. శబల భ్రమలో అంటే మాయోపాధిక భ్రమలో అది స్పష్టమవుతుంది. విరక్త రూప శాస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం ఒకటే. మూల కారణం చక్కటి మనోవృత్తి జ్యోతి రూపంగా ఉండే దాని స్వభావిక ధర్మాన్ని తెలుసుకుందాం. దీన్ని అశ్వద్ధం అనటానికి కారణము అది క్షణభంగరము. మర్నాడు దాకా అది ఉండదు. ఆ అంటే లేదు, స్వ అంటే రేపు, రేపటి వరకు ఉండనది. భగవంతుని యోగమాయ నుంచి ఉత్తమమైన ఈ సంసారము క్షణభంగరము. నా శరీరం దుఃఖరూపమై ఉంది. దాన్ని సనాతనము అని అనటానికి కారణం ఏమిటంటే ఈ సంసార పరంపర అనాది కాలం నుంచి నడుస్తుంది. సంసారానికి అశ్వత్థ వృక్షంతో ఇచ్చిన ఉపమానం కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధుశ్వేకమాస్తత్వం ప్రాహుర వ్యయం
ఛందాసి యన్య వర్ణాని యస్వం వేదన వేదవిత్ అనే 1వ శ్లోకాన్ని చూడండి. ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోను, దాని శాఖలు క్రింద అంటే పృథ్వీ మీద మాన మానవాధికాలు ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు. అలాంటి సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకున్న వారు వేదవేత్తలు అంటే జ్ఞానులే. అలాగే కఠోపనిషత్తు 2వ అధ్యాయము 3వ వల్లిలో 1వ మంత్రంలో చూడండి. ఊర్ధములో వాక్షో ఏషు స్వద్ధ సనాతన. ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారము, సత్యము అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి ఆది అనేది లేదు, అంతం కూడా లేదు. అదేవిధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. వారి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులవుతారు, దాన్ని ముముక్షువులు కోరతారు. అదంటే సాధకులకు ఇష్టము. దాన్ని ప్రాప్తించి చేసుకోవాలనే వారు మహాత్ములను శరణనాలి. శంక కుశంకలు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసుని మూటకట్టి బుద్ధిని దూరంగా నెట్టేసి మాయ మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్యా సంశయాలను వదిలేయాలి. లేకపోతే అవి దారులు ఇత్యాదులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలతో అణిచేయాలి. అప్పుడు సంసారం యొక్క ఆవలి తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఒక మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు. అది వినండి. అందులోని గురువచనం అనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద సుధారస ధారల్లో మునిగిపోతారు. ఒకసారి మేము 4 పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించసాగాము. ఒకడు ఉత్తరేతాత్మనాత్మనం, తమను తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకుని ఇతరులపై ఆధారపడి ఉండటం అన్ని విధాల అయోగ్యం అని వివరణ ఇవ్వసాగాడు. దానికి 2వ వాడు ఇలా సమాధానం చెప్పాడు. మనసును స్వాధీనం ఉంచుకునేవారే ధన్యులు. ఊహలను సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరూ అస్తిత్వంలో లేరన్న భావంతో ఉండాలి. 3వ వాడు మార్పుకు లోనయ్యే వస్తువు అనిత్యము అంటే నాశవంతము, మార్పుకి లోనవని వస్తువు నిత్యము కనుక సదా నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి అన్నాడు. 4వ వాడు కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతను ఇలా అన్నారు. శాస్త్రాలచే నిర్దేశింపబడిన ఆచరణ చేస్తూ గురుచరణాలకు శరీరము వాక్కుతో సహా పంచప్రాణాలను సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే. ఆయన సమస్త చరాచర వస్తువులకు బయట లోపల నిండిపోయి ఉన్నాడన్న భావం తమలో స్థిరపడటానికి అపారమైన నిష్ఠ ఉండాలి. శాస్త్రజ్ఞానంతో తలపండిన వారు, కేవలం తర్కించేవారు, వాద వివాదాల్లో తలదూర్చేవారు, అర్ధరహితంగా శంక కుశంకలు లేపేవారు, వీరికి యథార్థ జ్ఞానము సంపూర్ణంగా స్వప్నంలో కూడా కలగదు. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనసు, భక్తి యుక్త అంతఃకరణ ఉన్న శ్రద్ధావంతులే కావాలి. అలా మా 4 బుద్ధిమంతులము ఆ బ్రహ్మను శోధించాలని బయలుదేరాము. మాలో 3 మన స్వబుద్ధితో స్వేచ్ఛతో నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తర్వాత మేము వనంలో యథేచ్ఛగా తిరుగుతుంటే దారిలో ఒక వనజారి అంటే ఇతర గ్రామాల నుంచి ధాన్యము, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దుల మీద మోసుకొచ్చి అమ్మేవాడు కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు. లంబాడీ జాతివాడు. కలిసి మమ్మల్ని ఇలా అడిగాడు. చాలా ఎండగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఎందుకు వెళ్తున్నారు? మేము జవాబిచ్చామిలా. మేము వనాన్ని లోపల బయట వెతుకుతున్నాము. దానికి ఆ వంజారి మమ్మల్ని ఇంకా ఇలా అడిగాడు. మీరంతా ఎందుకు వెతుకుతున్నారు? అప్పుడు సమాధానం ఇవ్వటానికి మేము ఇలా అన్నాము. రహస్యాన్ని బయటికి చెప్పడం సరికాదు. మేము 4 ఆ పరిగెత్తడం చూసి ఆ వనజారి ప్రాణం తల్లడిల్లింది. అతను ఇలా అన్నాడు. వనంలో తిరగటం కష్టం. సరిగ్గా తెలిసి తెలియకుండా మనకిష్టం వచ్చినట్లు తిరగకూడదు.
వనంలో తిరగాలంటే వెంట మార్గదర్శి ఉండాలి. మండుటెండల్లో శ్రమతో ఇలాంటి సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ రహస్యము నాకు చెప్పొద్దులేండి. కానీ ఇక్కడ కాసేపు కూర్చొని కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు త్రాగి తర్వాత వెళ్ళండి. మానవులు ఓర్పుగా ఉండాలి. అలా ఆ వనజారి ఎంతో దయగా చెప్పినా మేము అతన్ని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతగానో అలసిపోయాము. మేమందరము తెలివిగల వాళ్ళము. మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి. మార్గదర్శి అవసరమేముంది అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న ఆ అడవి ఎంతో దూరం వ్యాపించి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. సూర్యకిరణాలు కూడా చొరబడలేకున్నా అక్కడ అలాంటి చోట ఇక వెతుక్కోవటం ఎలా? దిశలను గురించి తెలియక తికమకపడి దారి తప్పి మేము అటు ఇటు వ్యర్థంగా తిరుగుతూ ఉండిపోయాము. కానీ దైవం ఎంత గొప్పవాడంటే తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాము. అదృష్టవశాత్తు వెళ్ళిన మార్గానికే తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మునుపటి వనజారి మాకు కలిశాడు. అతను ఇలా అన్నాడు, పొరపాటున తప్పుదారిలో పోయారు. కొన్నిసార్లు బుద్ధికున్న తెలివితేటలు ఎందుకు పనికిరావు. పని చిన్నదైనా పెద్దదైనా వేలితో మార్గం చూపేవారు ఎవరో ఒకరుండాలి. ఖాళీ కడుపుతో ఏదీ అన్వేషించకూడదు. బుద్ధికి అవరోధాలు ఎన్నో ఉంటాయి. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా దారిలో ఎవరూ మనల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు. ముందున్న కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరైనా తినటానికి రొట్టె ముక్కిస్తే దాన్ని పూర్తిగా శుభశకునంలా భావించాలి. అప్పుడు ఆ కార్యము ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు పలహారాన్ని కొద్దిగా తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి. కానీ ఆ ముగ్గురికి ఆ ఆలోచన నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏమీ తినకుండానే వెళ్ళిపోయారు. ఏదో ఒక ఆచూకీ పట్టుకోకుండా ఒక అన్నం ముద్దైన నోట్లో పెట్టుకోకూడదన్న మొండి పట్టుదలతో వాళ్ళు నష్టపోయారు. నాకు ఆకలేసింది. దాహంతో నా గొంతు ఎండిపోయింది. వనజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది. నేను బృహస్పత పండితుణ్ణి. నాకు దయా మాయ అంటే తెలీదు. శ్రీమంతుణ్ణైనా ఎంతో లోభిని. ఎవరికి భోజనం పెట్టను. కానీ ఇతనేమో చదువురానివాడు, ఏ యోగ్యత లేనివాడు, నీచవర్ణానికి చెందిన వనజారి అతను. అయినా అతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది. ఏదీ ఆశించకుండా రొట్టె కూర తినమని అలా ప్రేమించిన వాళ్లే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించటమే అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక వనజారి ఇచ్చిన ఒక పావు రొట్టె ముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఏ అద్భుతం జరిగిందో చూడండి. ఊహించని విధంగా అక్కడికి గురుమహారాజు వచ్చి ఇలా అన్నారు, వాద వివాదాలు ఎందుకు చేస్తున్నారు? ఆయనతో నేను జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నాతో పాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోరిక నెరవేరుతుంది. ఇతరుల ముగ్గురు మాట వినలేదు. కానీ నేను ఆదరపూర్వకంగా దాన్ని అంగీకరించాను. ఇతరులందరూ వెళ్ళిపోయారు. గురుమహారాజు నన్ను తీసుకొని ఒక బావి దగ్గరికి వెళ్ళారు. నా 2 కాళ్ళను ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైన తలను క్రింద పెట్టి తలక్రిందులుగా నన్ను నీటిలో మునగకుండా నీటి మీదుగా వ్రేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురుమహారాజు నన్ను బావిలో వ్రేలాడదీశారు. బావి గట్టు దగ్గర ఒక చెట్టు ఉంది. దానికి తాడు 2వ కొనను కట్టి గురుమహారాజు నిర్దాక్షిణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 10 గంటలు అంటే 4:30 గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చారు. నా గబుక్కున పైకి లాకి ఇలా అడిగారు, బావున్నావా? దానికి నేను ఇలా సమాధానం చెప్పాను, ఎంతో ఆనంద పారవస్యంలో ఉన్నాను. మీ ప్రేమామృత రసధారాల వల్ల నేను అనుభవించిన అపార సుఖాన్ని దీనుణ్ణైన నేనెలా వర్ణించగలను? నా మాటలు విని గురుమహారాజు సుఖించారు. నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పై సంఘటనలో ప్రతి పదానికి అర్థం తీసుకోకుండా సమయానుకూలంగా అన్వయించుకోవాలి. గురువు ఆయన్ని సమాధి అవస్థలోకి తీసుకెళ్లారు. సమాధి కలగాలంటే బాహ్య విషయాల వైపు పరిగెత్తే ఇంద్రియాలను లోపలే నిలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. గురువు బాబాని బావిలో తలకిందులుగా వేలాడదీసి దాన్ని సాధించేలా చేశారు. బాబాని బావి అనే సంసారంలో నీరు అనే విషయాల వద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వేలాడదీశారు. తలకిందులుగా వేలాడదీయడం వల్ల ఇంద్రియాలన్నీ లోపల బయట సహస్ర చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ 4-4.5 గంటలు బాబా సుధలను మించిన రాగ సుధలను అందించే భగవత్ ప్రేమ అమృత వర్షంలో తడిసిపోయి పారవస్యపు స్థితిలో ఉన్నారు. అప్పుడు గురు మహారాజు నన్ను తమ పాఠశాలకి తీసుకువెళ్ళారు. ఇలా చెప్పేటప్పుడు కూడా నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఆడపక్షి వాత్సల్య రస అమృతంతో తన పిల్లలను రెక్కల్లో పొదువుకున్నట్లు నా గురు మహారాజు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. గురువు పాఠశాల ఎంత రమ్యం! అమ్మా నాన్నలపై నాకున్న ప్రేమ తొలగిపోయింది. మోహ మమకారాలనే సంకెళ్ళు తెగిపోయాయి. బంధాల నుంచి సహజంగానే విముక్తి కలిగింది. జయించడానికి కష్టమైన ఆశాపాశం ఒళ్ళు విరుచుకుంటూ లేచి పారిపోయింది. పారమార్థికం వైపు మొగ్గు చూపే మనోవృత్తికి ప్రతిబంధకాలను కల్పించే శృంఖలాలు టుక్కున తెగిపోయాయి. గురువు కంఠాన్ని పెనవేసుకొని ఆయన సుధారస దృష్టి జరీలో తడుస్తూ ఉండిపోవాలని మనసు కనిపించింది. ఒకవేళ నా కనుపాపల్లో ఆయన ప్రతిబింబం లేకపోతే అవి కేవలం మాంసపు ముద్దలేనని, అది లేనప్పుడు దానికన్నా నాకు అంధత్వమే నయమని అనిపించేది. అలా అయ్యింది నాకు నా గురువు పాఠశాల. అలా ఆ పాఠశాలలో అడుగుపెట్టిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఏ దురదృష్టవంతులు వెనక్కి వస్తారు? నాకు నా గురు మహారాజే నా ఇల్లు వాకిలి. అమ్మా నాన్న అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తి కోసం ఏకాగ్రంగా కనుపాపల్లోకే వచ్చేశాయి. గురు మహారాజ్ ఒక్కరే దృష్టికి లక్ష్యమైపోయారు. అన్య విషయాలన్నీ నాకు నా గురువులాగే అనిపించేవి. గురువు తప్ప నాకు వేరే ఏదీ కనిపించేది కాదు. దాన్ని అనన్య అవధానం, ఒకే విషయాన్ని ధ్యానించడం అంటారు. ఆ ప్రకారంగా గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ పోతే మనోబుద్ధుల గతి మందగిస్తుంది. కనుక చివరికి ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా కూర్చొని ఆయనకి కేవలం నమస్కరించాలి అంతే. లేకపోతే ఒక్కోసారి జ్ఞాన సంపదకు గురువుని ఎన్నుకోవాలంటే అప్పుడు మంచి ఉద్దేశం పేరు మీద ఏమీ లేని శూన్యత ప్రాప్తిస్తుంది. దక్షిణ పేరు మీద డబ్బుకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ చివరికి పశ్చాత్తాపమే ఒళ్ళో వచ్చి పడుతుంది. ఎవరి నిగూఢ జ్ఞానం కేవలం ప్రగల్భాలు పలకడంగా మాత్రమే అవుతుందో, ఎవరు తమ పాప రాహిత్యాన్ని గురించి ఢంకా బజాయించి చాటుకుంటారో, కపట శిక్షణ అనేది ఎవరికి బాల్యం నుంచి ఉంటుందో అలాంటి వారు శిష్యులకి చివరికి ఏమిస్తారు? బయటికి చూడ్డానికి కుటుంబ వ్యవహారాలను అంటనట్లే ఉంటారు. లోపల మనసుకి శాంతి చిరునామానే తెలీదు. సొంత అనుభవం ఉండని వారి ఉపదేశం ఎందుకు పనికిరాదు. పుస్తక జ్ఞాన వ్యతిరేకమున్న చోట బ్రహ్మజ్ఞానం అనుభవం ఉండదు. గురువు తన గొప్పతనాన్ని గురించి తన నోటితోనే చెప్పుకున్న చోట శిష్యులకు శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎవరి మాటలు హృదయ అంతరాళాల్లోనికి చొచ్చుకోపోవో, ఎవరి నిరూపణ మనసుకి పట్టదో వారి గురుత్వం వల్ల ప్రయోజనమేమిటి? సరే, ఆ ప్రకారంగా నా చేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు నా గురువు. నేను కొంచెం కూడా వెనక
నేను కొంచెం కూడా వెతకనవసరపడలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అవసరం లేకపోయింది. అర్థాలన్నీ తమంత తామే స్వయంగా ప్రకటమయ్యాయి. ఏ కష్టమూ లేకుండా అవి చేతికి చిక్కాయి. గురు కృపకి అంతటి అవధుల్లేని గొప్పతనం ఉంటుంది. నా అన్వేషణ అనేది అక్కడికక్కడే ఆగిపోయింది. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గురు మహారాజు తలకిందులుగా వేలాడదీయడం వల్ల నాకు ఎంత ఆనందం కలిగిందో అది ఆయనకే తెలియాలి. మహాత్ముల లక్షణాలు తలకిందులుగా ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతోనే ప్రాప్తింప చేసుకోవలసి ఉంటుంది. కనుక అక్కడ శ్రద్ధ అనేది ఒక్కటే ఆధారభూతమవుతుంది. ఆగక వర్షించే గురుకృప అనేదొక్కటే సాధన అవుతుంది. కర్మఠుల ధర్మాచారాన్ని విధిని పాటించడంలో నిపుణులు తత్పరులకి విధి నిషేధాల మందం ఉంటుంది. జ్ఞానులకి జ్ఞానాభిమానం ఉంటుంది. యోగులకి కపటం చేసే శ్రమ ఉంటుంది. నిజానికి చెదరని శ్రద్ధ తప్ప ఇక్కడ మరోటి పని చేయదు. పండితుల కళ్ళు గర్వంతో గుడ్డువైపోతాయి. వాళ్ళు అభిమానానికి ప్రతీకలుగా ఉంటారు. జ్ఞానులు వాళ్ళని చూసి పారిపోతారు. వారితో వీళ్ళు సహవాసం చేయరు. జ్ఞానులు ఇలా అంటారు, నేను తప్ప మరో దేవుడు అంటూ ఎవరున్నారు? నేను స్వయంగా జ్ఞాన చైతన్యాల పరిపూర్ణుణ్ణి. భక్తులు తాము నిలువునా భక్తిభావంతో తడిసిపోతూ ఉండడం వల్ల శరీరాన్ని, మనసుని, ధనాన్ని తమ స్వామి కోసం వెచ్చిస్తారు. తమ సర్వస్వాన్ని స్వామికి స్వాధీనం చేస్తారు. ఇదొక్కటే నేను చేసిన గొప్ప పని. ఇది నా గొప్ప సామర్థ్యం. ఇది నా ఉత్తమ బుద్ధి వైభవ ప్రభావం అన్న గర్వం వారికి ఉండదు. జరిగేవన్నీ దైవం జరిపించినవే. ముంచేది తేల్చేది ఆయనే కలహిస్తారు. ఆయనే కలహింపజేస్తారు. చేసేవాడు చేయించేవాడు ఆయనే అని భక్తులు స్వామి తలపై కర్తృత్వాన్ని పెట్టి తాము స్వయంగా ఎంతో నమ్రతతో కర్మలను స్వీకరిస్తారు. వారు సదా దైవానికి స్వాధీనమై ఉంటారు. వారికి స్వతంత్రం ఉండదు. సరే, ఆ నలుగురు పండితులు దేని గురించి అన్వేషణ సాగించారో ఆ విషయం చెప్పడం ఇంకా అలాగే ఉండిపోయింది. దాని గురించి సృష్టీకరణను ఇప్పుడు శ్రోతలు వినండి. తల మీద విద్వత్తు గురించిన అభిమానం ఉన్న కర్మఠులు, వేద పారంగతులు పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ ఉన్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవం ఎలా ఉంటాడు, ఏ పద్ధతితో, ఏ మార్గంతో, ఏ ఉపాయంతో తమకు వెంటనే ఆయన కలుస్తాడు, ఇదే వారి మనసులోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీ సాయి కూడా ఒకరు. ఆయన వైరాగ్య మూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ తత్వమే. అప్పుడు ఆయన ఆ అవిచారాన్ని ఎందుకు స్వీకరించారు అని శ్రోతలు సందేహించవచ్చు. అయితే ఆయన దాన్ని స్వీకరించడం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్థులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం? స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వనజరిని పూజ్యుడిగా భావించి నిశ్చయపూర్వకంగా అన్న బ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్. తైత్తిరీయ ఉపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం. అన్నాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే బ్రహ్మలాగానే ప్రాణులన్నీ అన్నానికి పరిణామభూతమై వీర్యం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం వల్లే వాటి జీవనం సురక్షితంగా ఉంటుంది. మరణించిన తర్వాత అవి అన్న స్వరూపమైన పృథ్వీలో విలీనమైపోతాయి. అలాగే ఆ అన్నాన్ని అనాధారం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి గురువు లేకుండా జ్ఞానం ఎవరికీ ప్రాప్తించదని ఆ విషయానికి సంబంధించిన ప్రబుద్ధుల కథను చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేం. అది కూడా అభ్యసించడం మీద ఆధారపడి ఉంటుంది. విధి విధాన పూర్వకంగా సంపాదించకపోతే అది వ్యర్థమవుతుంది. వీటన్నిటికీ ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. మాతృవాన్ పితృవాన్ ఆచార్యవాన్ భవి అనే శృతివాక్యం ప్రఖ్యాతం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తైత్తిరీయోపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం.
తల్లి తండ్రి గురువులను దైవ స్వరూపంగా భావించి వారికి సదా నమస్కరిస్తూ వారిని సేవిస్తూ వారి ఆజ్ఞలను పాటిస్తూ పోవాలి. ఈ 3 విషయాలు అవలంబించడం లేదా యజ్ఞం, వేద పఠన, దాన ధర్మాలు చేయడం ఇవి జనన మరణాలను ఆపడానికి సులభ సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. ఇవి లేకుండా ఆత్మరూప బ్రహ్మ సంపత్తి లభించదు. అది లేని జీవితం లేదా జన్మ వ్యర్థమే. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవో అలాంటి తెలుసుకోవడానికి కష్టమైన ఆత్మస్వరూప సాక్షాత్కారం గురు కృపతోనే కలుగుతుంది. దేన్ని ప్రత్యక్షము లేదా అనుమానము అనే 2 రుజువులతో గ్రహించలేమో ఆ వస్తువుని అరచేతుల్లో పెట్టబడ్డ ఉసిరికాయలాగా గురువు తప్ప ఎవరూ సరిగ్గా చూపగలరు. ధర్మము, అర్థము, 3వ పురుషార్థమైన కామము వీటిని ప్రయత్నం చేసి సంపాదించవచ్చు. కానీ 4వ పురుషార్థమైన పరమార్థం గురువు లేకుండా ప్రాప్తింప చేసుకోవడానికి ప్రయత్నించడం అంటే అన్ని రకాలుగా వృధాశ్రమే అవుతుంది. ఈ షిరిడి దర్బారుకి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ గొప్ప వాళ్ళకి పెద్దవాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేది చెప్తూ ఉండేవారు. ధన ధాన్యాల్ని వైభవాన్ని అనుభవించే రాజాది రాజులు, అలాగే యోగులు, భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, రాగవిరాగులు అంటే విరక్తులు లేదా వైరాగ్యశీలురు దర్శనం కోసం ఉత్సాహపడేవారు. జపించేవారు, తాపసికులు, వ్రతాలు ఆచరించేవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాల్లో ఉండేవారు, గాయకులు, నర్తకులు తమ బృందంతో సహా షిరిడీకి వచ్చి బాబా దర్శనానికి వచ్చేవారు. అంత్యజులు కూడా శ్రీ సాయి దర్బారుకు వచ్చేవారు. ఈయనే నిజమైన తల్లి తండ్రి, ఈయనే జనన మరణ పరిభ్రమను తప్పించేవారు అని వారు అనుకునేవారు. మెల్లో ఆత్మలింగం కట్టబడి ఉన్నవారు, నుదుట భస్మలేపన చేసుకున్నవారు, ఉడకబెట్టని ధాన్యం అనే భిక్షపైనే దృష్టి పెట్టే అలాంటి జంగమ దేవర్ల సంరంభాన్ని చూసి తీరాలి. మనసులో కపటాన్ని పెట్టుకొని పైకి మధురంగా మాట్లాడే అసత్యవాదులు వచ్చేవారు. గారడి వాళ్ళు వచ్చేవారు. గోదల జాతి అంటే ఓ జాతికి చెందిన బిచ్చగాళ్ళు. వీళ్ళు పాడుతూ దేవి ముందు నర్తిస్తారు. వాళ్ళు ప్రేమతో పాడేవారు. బాబాని ఎంతో ప్రేమతో భవానీ దేవి పేరు మీద బిచ్చం అడిగేవాళ్ళు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, గోసావిలు, నానక్కులు అంటే సిక్కు ధర్మానికి చెందిన సంస్థాపకుడి అనుయాయులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవాళ్ళు సాయిబాబా మీదున్న భక్తి వల్ల గొప్ప ప్రేమాతిరేకంతో పరుగున వచ్చేవారు. డప్పులు వాయించేవాళ్ళు, అంగ వికలాంగులు వచ్చేవారు. దొమ్మరి వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడికి ఆ ప్రేమమయుడైన వనజారి అవకాశం చూసుకొని వచ్చాడు. శ్రీ సాయి స్వరూపం ధన్యం. ఆయన మూర్తీభవించిన వైరాగ్యమే. ఆయన నిర్విషీయులు, నిస్సంగులు, నిస్వార్థులు, భక్తులపై ప్రేమ సుధా రసాన్ని కుంభవృష్టిలా కురిపించే ఈయనతో పోల్చదగిన వారు లేరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సరే, ఇది వరకటి సంగతి లాంటిదే. మరో ముఖ్య కథని పట్టుకొని ఆఖ్యానాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయిబాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు, ఎవరిని ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసే వారి చిత్తం స్వస్థంగా ఉండదు. అప్పుడు వారి పరమార్థం ఎలా సాధించబడుతుంది? ఖాళీ కడుపుతో ఉంటే దైవం లభించడు. తమ ఆత్మను మొదట సంతృప్తిపరచాలి. ఈ బోధ గురించే మరొక సంగతి శ్రోతలకి నేను వర్ణిస్తాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో తలకిందులవుతున్నప్పుడు చిత్తవృత్తికి అన్న బ్రహ్మ యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. అలాంటి కష్ట సమయంలో నోట్లో అన్నం ముద్ద పెట్టుకోకపోతే హీనంగా దీనంగా అయిన ఇంద్రియ సమూహం తమ కార్య కుశలతను అన్ని విధాలా విస్మరిస్తుంది. కడుపులో అన్నపు తడి లేకపోతే దైవాన్ని ఏ కళ్ళతో చూడాలి, ఏ నోటితో స్తుతించాలి, ఏ చెవులతో వినాలి?
అంటే తాత్పర్యం ఇంద్రియాలకు సంపూర్ణ శక్తి ఉన్నప్పుడే దైవభక్తి కలుగుతుంది. అన్నం లేకుండా అవి శక్తిరహితంగా అయితే వాటి పారమార్థికపు నడక ముందుకు సాగదు. అలాగే అతిగా తినటం కూడా మంచిది కాదు. మిత భోజనమే నిజంగా సుఖకరమైనది. ఉపవాసం ఎక్కువైతే అది భయంకరమైన దుఃఖానికి కారణమవుతుంది. భగవద్గీత 6వ అధ్యాయం చూడండి. నాత్యస్నత స్తుయోగోస్తి న చైకాంతమనస్నతః. ఎక్కువగా తినేవారు అలాగే అసలు తినని వారు యోగ సాధకులు కారు. ఆహార విహారాలు సరైన నిష్పత్తిలో ఉండేవారికే ఈ ధ్యాన యోగం దుఃఖాన్ని నివారించేదిగా అంటే సుఖదాయకంగా ఉంటుంది. ఓసారి ఓ స్త్రీ దాదా కేల్కర్కి ఉత్తరం తీసుకొని ఆనంద రసార్ధ చిత్తంతో సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చింది. ఆమె తన మనస్సులో మహారాజు వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయం ఆమె వద్దే అలాగే ఉండిపోయింది. బాబా రోజువారీ పద్ధతిని అనుసరించి పారమార్థికాన్ని గురించి విచారించే వాళ్ళు మొదటే తమ దగ్గర కొంచెం ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఈ స్త్రీ నిశ్చయం తలకిందులుగా ఉంది. దైవాన్ని కలవాలని మనసు పడేవారు మొదట ఆహారం తీసుకోవాలి. జీవుడికి తృప్తి లేకుండా దైవాన్ని ఎలా అన్వేషించటం? ఆకలి కడుపుతో దేవుడు లభించటం కల్పాంతంలో కూడా జరగదు. ఉపవాస తపవాసాలనేవి సాయి ముందు నడవు. సర్వజ్ఞులైన మహారాజుకి ఈ స్త్రీ రాక గురించి అంతకు ముందు రోజే తెలిసి ఆ విషయాన్ని ఆయన దాదా కేల్కర్కి చెప్పారు. ఇప్పుడు ఈ హోలీ పండుగకి నా బిడ్డలు ఉపవాసంతో ఉండగలరా? నేను వారిని అలా ఉండనివ్వను. అలా జరిగితే ఇక్కడ నేనెందుకున్నట్లు? సాయిబాబా పెదవుల నుంచి ఈ పదాలు జాలువారగానే ఆ మర్నాడు ఈ స్త్రీ షిరిడీ రానే వచ్చింది. స్త్రీ ఇంటి పేరు గోఖలే. పైన చెప్పినట్లు ఈమె తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. దాదా ఇంట్లో ఆమె సామాను పెట్టి అతనికి ఉత్తరమిచ్చింది. కాశీబాయి కానిట్కర్ దాదా కేల్కర్తో తనకున్న దూరపు బంధుత్వంతో ఆ ఉత్తరం రాసింది. ఈ స్త్రీకి సాయిబాబా దర్శనానికి ఏర్పాటు చేయమని విన్నవించింది. షిరిడీ రాగానే గోఖలేబాయి వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసుకుని క్షణం పాటు అలా కూర్చుందో లేదో బాబా ఆమెకు ఉపదేశం చేయటం మొదలెట్టారు. ఎవరి మనసులో ఏముందో అదంతా సాయికి తెలుసు. భూమండలంలో ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. అన్నం తినేవాడు వీరిద్దరూ విష్ణు భగవానుని రూపాలే. అప్పుడు ఇక ఉపవాస తపవాసాలు, నిర్లేప పదార్థాలు, ఉడకబెట్టిన తర్వాత వేయించిన తర్వాత కూడా అంటూ కాని పదార్థాలు మాత్రమే తినటం, నిరాహారం అసలు తినకుండా ఉండటం, నీళ్లు కూడా తాగకుండా ఉండటం, వీటిని మనం నిరర్థకంగా ఎందుకు చేయాలి? ఉపవాస తపవాసాలతో మనకేమి అవసరం ఉంది? బాబా తామే స్వయంగా ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు. వెళ్ళు, ఆ దాదాభట్ ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి. అతని పిల్లలందరికీ పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ హోలీ పండుగ నాడు ఆ స్త్రీ రాకలోని విలక్షణ మేమిటో గాని అదే రోజు దాదా భార్య బహిష్టుతో దూరంగా కూర్చుంది. గోఖలే బాయికి ఉన్న ఉపవసించాలన్న గొప్ప కోరిక నీరు కారిపోయింది. వంట చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె గొప్ప ప్రేమతో బాబా ఆజ్ఞను పాటించింది. బాబా చరణాలకు నమస్కరించి దాదా ఇంటికి పోయి బొబ్బట్లతో వంట చేసి అందరికీ వడ్డించి తాను తిన్నది. ఈ కథ ఎంత అందంగా ఉంది. దీని అంతరార్థము సారాంశం ఏమిటంటే ఈ ప్రకారంగా గురు వచనాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు మన ఉద్ధరణలో ఆలస్యమేముంటుంది అని. అలాంటిదే మరొక కథ సాయి సమర్థుల వల్ల గుర్తొచ్చింది. దాన్ని ఆయన తమ భక్తులందరికీ ప్రేమతో చెప్పారు. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. మనసులో పరమార్థం పైన గొప్ప కోరిక పెట్టుకున్న వారు కష్టపడవలసి ఉంటుంది. ఎంతో అభ్యసించవలసి ఉంటుంది. కొద్దో గొప్ప సాహసం పెట్టుకోవలసి ఉంటుంది. అలాంటి ఈ ఉత్తమ కథ అనే చరణ తీర్థామృత రసధారలను తమ శ్రేయస్సు కోసం భక్తులు నిరంతరం సేవిస్తూ ఉండాలి. మహాత్ముల చరణాలపై వినమ్రులమైతే మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఓసారి నా చిన్నప్పుడు నడుముకి చిన్న బట్ట చుట్టుకుని జీవన భృతి కోసం
ఏదైనా పని చేసుకోవాలని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ బీడ్ గ్రామానికి వచ్చి విశ్రాంతి కోసం ఓ చోట ఆగాను. అక్కడ నన్ను ఓ ఫకీరు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దానితో నా మనసులో ఆనంద ప్రభాతాలు ఆవిర్భవించాయి. అక్కడ నాకు జరీ పని అంటే బంగారు వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా అసలు విరామం తీసుకోకుండా పనిచేశాను. ఫకీరు గొప్పతనం చూడండి, నా కష్టం ఫలించింది. నాకంటే ముందు నుంచి ఆ పనిలో నైపుణ్యం ఉన్న నలుగురు తెలివిగల పిల్లలు పని చేస్తుండేవారు. నా పనితో పాటు వాళ్ళు చేసిన పనికి కూడా లెక్క కట్టారు. ఒకడు 50 రూపాయల పని చేశాడు, రెండోవాడు 100 రూపాయల పని చేశాడు, మూడోవాడు 150 రూపాయల పని చేశాడు. కానీ నేను అందరికంటే రెట్టింపు పని చేశాను. అలాంటి నా తెలివి చూసి నా యజమాని మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అతను వేరే పిల్లల కన్నా నా మీద గొప్ప ప్రేమను చూపి నన్ను మెచ్చుకున్నాడు. గౌరవ పురస్కరంగా నా తలకి తలపాగా, దేహానికి సాలువా ఇచ్చాడు. కానీ నేను వాటిని అలాగే ఉంచేశాను. ఎవరో ఇచ్చింది మనకి ఎన్ని రోజులొస్తుంది? ఎంత ఇచ్చినా చాలదు. నా ప్రభువు ఇవ్వటం మొదలు పెడితే అది ప్రళయకాలం చివరికి కూడా, అంటే ఎన్నటికీ అయిపోదు. నా యజమాని ఇచ్చే కానుకల ముందు ఇతరులిచ్చినవి ఏపాటివి? పరిణితి లేని దానికి పరిమితి భూషణంగా ఎలా అవుతుంది? నా యజమాని తీసుకుపో అంటాడు. అయితే అందరూ నాకే ఇవ్వండి అంటారు. నా ప్రభు బ్రహ్మజ్ఞానం తీసుకుపొమ్మంటారు. కానీ ఈ జనులు నా నుంచి ఐహిక సుఖాలు అంటే ధన సంపత్తి, పుత్ర పౌత్రాలు, మాన సన్మానాలు ఇవే కోరుతారు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించాక శాశ్వత సుఖం లభిస్తుంది. ఇది వారికి తెలీదు. తెలిసినా కానీ దానికోసం వారు స్వయంగా కష్టపడటానికి సిద్ధంగా ఉండరు. ఎవరు కూడా నా మాటలు పట్టించుకోరు. ఒక్కరు నా మాట చక్కగా వినరు. నా యజమాని నిధి పొంగి పొర్లుతుంది. ఒక్కరూ బండి తెచ్చుకోరు. తవ్వుకోమన్నా ఎవరూ తవ్వుకోరు. ఎవరు ప్రయత్నించరు. నేనిలా అంటాను, ఆ డబ్బుని తవ్వండి, బండ్ల నిండా నింపుకొని తీసుకుపోండి. తల్లికి తగిన బిడ్డలు కండి, ధనాగారాన్ని నింపుకోండి. మట్టిలో మట్టి కలిసిపోతుంది. మన శరీరం మరణానంతరం మట్టిలో కలిసిపోతుంది, లేదా అది బూడిదైపోతుంది. గాలితో కలిసిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకోండి. సరే, నా ఫకీరు కౌశల్యం, నా దైవం లీల, నా యజమాని సాంగత్యం చాలా విలక్షణంగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోయి కూర్చున్నా ఈ జీవుడు మాయలో చిక్కుకుంటాడు. అనివార్యంగా భయంకరమైన కష్టాల్లో చిక్కుకుంటాడు. మాయ ఎంతో కఠినమైనది. అది నన్ను హీనంగా దీనంగా చేసింది. నా వారి గురించి నేను రాత్రింబవళ్ళు అదే పనిగా గుర్తు తెచ్చుకుంటుంటాను. హేమఠ్ సాయిబాబాకు శరణు వచ్చాడు. ఈ కథ నిరూపణ అపూర్వం. సాయి స్వయంగా తామే చేయిస్తున్న పనిలో నా అహంకారానికి చోటెక్కడుంది? సాయియే ఈ కథను చెప్తున్నారు. ఆయనే చదువుతున్నారు. ఆయనే శ్రోత. వ్రాసేది ఆయనే, వ్రాయించేది ఆయనే, అర్థాన్ని తెలియజేసేది ఆయనే. రసార్థ దరహాస చంద్రికలు వెదజల్లే సాయి స్వయంగా ఈ కథలోని పాత్రధారి. స్వయంగా ఈ కథలోని మాధుర్యము ఆయనే. ఆయనే శ్రోత, వక్త కూడా అవుతారు. స్వానంద రసానుభూతిని అనుభవించేవారు ఆయనే. ఇక ఆ శ్రవణ మాధుర్యానికి పరమార్థాన్ని జోడించటంలో అల్పత్వం వస్తుందా? అన్ని రకాలుగా ఈ సుఖాననుభవించే భక్తులు అదృష్టవంతులు. ఇప్పుడు రాబోయే అధ్యాయం యొక్క సారం సాయి విభూతి కన్నా అపార మహిమ దీని గురించే ఉంటుంది. సజ్జనులైన శ్రోతలారా, నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మీరు ఆదరపూర్వకంగా ఆ అధ్యాయాన్ని వినండి. హేమఠ్ పంత్ ఎంతో నమ్రతతో ఇలా అంటున్నాడు. సాయి సమర్థులకి నాపై దయ కలిగింది. ఆయనే తమ అపూర్వ రసభరిత కథాలహరితో నిండిన సచ్చరిత్రను నాతో చెప్పించారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమఠ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురు మహిమా వర్ణన అనే పేరుగల 32వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
33వ అధ్యాయం విభూతి ప్రభావం. సాయిబాబా విభూతి సామర్థ్యం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఎవరి కృపా దృష్టితో పాపాలనే పర్వతాలు వెంటనే దగ్ధమవుతాయో, కలియుగంలోని చెడు ప్రవృత్తి ప్రక్షాళనం అయిపోతుందో ఆ మహాత్ములకి సజ్జనులకి ఇప్పుడు నమస్కరిస్తున్నాను. రాసిపోసిన వారి ఉపకారాలకి ప్రత్యుపకారం జన్మజన్మలకి కూడా జరగదు. వారు సహజంగా మాట్లాడే మాటలు కూడా మనకి హితాన్ని ఉపదేశిస్తూ శ్రేష్ఠ శాశ్వత సుఖ ప్రాప్తిని కలిగిస్తాయి. ఇది మనది, ఇది ఇతరులది అన్న భేదం వాళ్ళ బుద్ధికి తెలీదు. ప్రాపంచిక భేదభావం అనే మాట వారి మనసులోకి రాదు. గత అధ్యాయంలో గురు మహిమ గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి మహిమను వినండి. సాయిబాబా భక్తులని అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు. అందులోంచి దీనులకి దుర్బలులకి దానం చేసేవారు. మిగిలిన డబ్బుతో కట్టెలను ఎక్కువగా కొని రాశిగా పోసేవారు. ఆ ఎండు కట్టెలను తన ముందున్న దునిలో వేసి కాల్చేవారు. దానితో అపరిమితమైన బూడిద తయారయ్యేది. ఆ విభూతినే ఆయన భక్తులకు ఇచ్చేవారు. షిరిడీ నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తూ భక్తులు బాబాని అనుమతి అడిగినప్పుడు విభూతి ఇవ్వటం అక్కడి పద్ధతి అయింది. ఇది భక్తులందరికీ తెలుసు. ఇంతేకాదు, విభూతి తీసుకురా అని బాబా అన్నారంటే తిరిగి వెళ్లేందుకు నిజమైన అనుమతి వచ్చినట్లే అని తెలుసుకుని ఇంటికి తిరిగి వెళ్ళటానికి వాళ్ళు తమ తమ మనసుల్లో ఉల్లసించేవారు. అలాగే షిరిడీలో ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బాబా విభూతి ఇవ్వకుండా ఎవరిని ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇదే నిత్య కార్యక్రమం. అయితే అసలు విభూతి లక్షణం ఏమిటి? మసీదులో బాబా ఎల్లప్పుడూ అఖండమైన దుని ఎందుకు వెలిగించేవారు? విభూతి ఇవ్వటం అనే ఈ రోజువారీ కార్యక్రమం ఎందుకు నడిచేది? విభూతి ఇవ్వటంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? అది దేన్ని సూచిస్తుంది? జగత్తులో కనిపించేదంతా బూడిద వంటిదేనని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మానవ దేహం కూడా పంచ మహాభూతాల భోగాలను అనుభవించటం కోసం మిగిలి ఉన్న కట్టెముక్క. అనుభవాలు ముగిసిపోయాక అది చలనరహితమై పడిపోతుంది. అది తప్పకుండా బూడిదైపోతుంది. మనందరికీ రాబోయే స్థితి ఇదే. దాన్ని మీరు గుర్తించుకోవాలని, నేను కూడా రాత్రింబవళ్ళు ఈ జాగృతిలో ఉండాలని నేను ఈ విభూతి ఇస్తుంటాను. ఈ జగత్తంతా మాయా దృశ్యం. బ్రహ్మ ఒక్కటే సత్యం. బ్రహ్మాండం అశ్రుతం, కాల్పనికము లేదా తార్కికము అయి ఉంది. దీనికి నిజమైన గుర్తు ఈ విభూతి. ఈ జగత్తులో భార్య, పుత్రులు, మేనమామలు, అల్లుళ్ళు మొదలైన బంధుమిత్రులు ఎవరు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగానే వచ్చాం, నగ్నంగానే పోతాం. ఈ విషయంలో విభూతియే గుర్తించుకొనదగినది. ఈ విభూతిని దేహానికి రాసుకుంటే మనసుకి శరీరానికి ఉన్న దుఃఖం నశించిపోతుంది. కానీ ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వం వివేకపూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రవృత్తికి వైరాగ్యాన్ని ప్రాప్తింపచేశాక మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం ఒకవేళ చేతికి దొరికినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. కనుక విభూతిని ఉపయోగించుకోవాలి. వివేక వైరాగ్యాలను ఒకచోట బంధించి ఉంచటం అంటేనే విభూతిని దక్షిణను ఒకచోట కలిపినట్లు. అలా చేయకుండా సంసారం అనే నదికి అవతల ఉన్న తీరాన్ని చేరటం ఎంతో కష్టం. చిన్న పెద్దలు బాబా దర్శనానికి వస్తుండేవారు. ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారికి బాబా విభూతి ఇచ్చేవారు. మసీదులో దుని రాత్రింబవళ్ళు నిత్యము అఖండంగా వెలుగుతుండేది. అందులోంచి గుప్పెడు బూడిద ఇచ్చి బాబా వాళ్ళని తిరిగి పంపించేవారు. ప్రసాదంగా విభూతి ఇచ్చేవారు. తమ చేత్తో నుదుటిపై పెట్టేవారు. దాంతోపాటు తమ చేతిని తల మీద పెట్టి భక్తులకు శ్రేయస్సు కలహాలని కోరుకునేవాళ్ళు. రక్ష, విభూతి, ఊది ఈ మాటలు 3
కానీ వాటి పూర్తి అర్థం ఒకటే. అదే ప్రసాదాన్ని బాబా చేతి నిండా ఇచ్చేవాళ్ళు. ఈ జగత్తు విభూతి లాంటిదే. ఒకరోజు వస్తుంది, ఆ రోజు తాము విభూతిలాగే బూడిద అయిపోతాం. ఇదే విభూతికి గొప్ప సారాంశం. తామరాకు మీద నీటి బొట్టు లాంటి నశ్వరమైన దేహం పడిపోతుంది కనుక దాని మీద మమకారాన్ని వదిలేయాలి. ఇదే బాబా విభూతి పంచటంలోని ఉద్దేశం. విశ్వం యొక్క ఈ విస్తారం బూడిద లాంటిది. ఇది నిశ్చయంగా తెలుసుకోవాలి. జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని, అవాస్తవికం లేక కాల్పనికము విచారించాలి. విభూతికి నిజమైన అస్తిత్వం ఉందన్న విషయంలో విశ్వాసం పెట్టాలి. విభూతి అంటే కేవలం మట్టే. నామము రూపము ఉన్న వస్తువులన్నింటికీ చివరికి ఇదే గతి వస్తుంది. ఈ జగత్తులో వస్తువుల్లో కనిపించే మార్పు కేవలం నామమాత్రమే. దీనికి అనుభవం మట్టికి సతతం ఉండే ఎన్నటికీ మారని గుణం వల్ల వస్తుంది. స్వయంగా బాబా కూడా అప్పుడప్పుడు పారవస్యంతో పాటలు పాడటం విన్నాము. అందులో విభూతి గురించి చక్కటి చిన్న వాక్యం శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ అయోజీ అయోజీ ఉదయం కి గోనియా లాయోజీ రమించే రామ రండి రండి విభూతి సంచులను పట్టుకురండి. మనసులో ఆనంద జరి తరంగాలు ఎగిసినప్పుడు ఈ ద్రుపదిని ఎంతో ఉల్లాసంగా మధుర స్వరంతో ఆయన మళ్ళీ మళ్ళీ పాడుతుండేవారు. సారాంశం ఏమిటంటే బాబా ఈ శ్రేయస్కరమైన ధునితో విభూతిని ఎన్ని బస్తాలు ఉత్పన్నం చేశారో దాన్ని లెక్క పెట్టగల సామర్థ్యం ఎవరికీ లేదు. సరే, అలా బాబా విభూతిని పంచటంలోని అంతరార్థాన్ని, పరమార్థాన్ని గురించిన అంతర్గత హేతువుని విని శ్రోతలు విభూతిని తమ స్వహితాన్ని, సంసార వ్యవస్థను చక్కగా నడిపించాలన్న కోరికతో అడుగుతుండేవారు. ఆ విభూతిలో ఈ లక్షణం ఉంది. అది లేకపోతే విభూతి గొప్పతనం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పారమార్థిక మార్గాన్ని చూపటంలో మహానిపుణులు. ఆయన భక్తులచే స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపచేస్తారు. ఈ విభూతి యొక్క యోగక్షేమాల కథను ఎంతగానో చెప్పుకోవచ్చు. కానీ గ్రంథ విస్తరణ భీతితో నేను దాన్ని ఎంతో క్లుప్తంగా చెప్తాను. నాసిక్లో నారాయణ మోతీ రామ్జానీ అనే పేరుగల స్వయం పాకం చేసుకునే ఓ గృహస్థాశ్రమ బ్రాహ్మణుడు ఉండేవాడు. అలాగే బాబాకి రామచంద్ర వామన్ మోడక్ అనే పేరుగల మరొక భావిక భక్తుడు ఉండేవాడు. అతని క్రింద ఈ నారాయణ ఉద్యోగం చేసేవాడు. బాబా దేహదారులుగా ఉన్న సమయంలో ఈ నారాయణరావు తన తల్లిని వెంట పెట్టుకుని బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా తాము స్వయంగా అతని తల్లికి మొదటే ఇలా సూచించారు: ఇక మీదట ఉద్యోగంతో పని ఉండదు. ఈ బానిసత్వం ఇక చాలు. దీనికంటే స్వంత వ్యాపారం మంచిది. తరువాత కొద్ది రోజులు గడిచాక భగవంతుడికి దయ కలిగింది. నారాయణరావు ఇతరులపై ఆధారపడే ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి స్వాతంత్ర్యము వచ్చింది. అక్కడే అతను ధైర్యంగా భోజనంతో సహా వసతి గృహాన్ని నిర్మించాడు. దానికి ఆనంద ఆశ్రమం అని పేరు పెట్టారు. అందులో కష్టపడి పని చేయటం వల్ల అది రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు వచ్చి మనసుకి విశ్రాంతి కలిగింది. ఈ ప్రకారంగా సాయిబాబా చెప్పినట్లు జరగటంతో అతనికి సాయిపై విశ్వాసం పెరిగింది. అనేక అనుభవాలు కలగటం వల్ల అతని దృఢ భక్తి రూపాంతరం చెంది శాశ్వతమైంది. సాయిబాబా మాటలు అనుభవంలోకి వచ్చిన ఈ కథను విన్న శ్రోతలకు కూడా కారుణ్యమూర్తి సాయి చరణ కమలాల్లో ప్రేమ పెరుగుతుంది. నిజంగా బాబా చేతలు అపూర్వం. మానవులను అవర్ణనీయ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటలన్నీ ఉత్తమ పురుషులోనే, అంటే తమ గురించే ఉండేవి. నిజం చూస్తే అవి ఎప్పుడూ ఇతరుల గురించే ఉండేవి. శ్రద్ధ పెట్టి చూసేవారికి ప్రతిరోజు ఇదే అనుభవం కలిగేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా